ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 8వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల నేను వారి ప్రార్థన విని 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14 వచనమండి. మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనలు వినాలన్నా, ఆలకించాలన్నా మరి తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం హెచ్చించుకోకుండా మరి తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయటమే కాకుండా మరి ఆయన వెతకాలంట. అంతేకాదు, చెడు మార్గములను విడిచి తమ చెడుతనం అంతా కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వినయమేదత కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించేవాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి సుంకర కూడా మరి దేవుని సన్నిధిలో తనకు తాను తగ్గించుకొని ప్రార్థించాడని మనం చూస్తూ ఉంటున్నామని. కాబట్టి అతడు గొప్పగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి ప్రతిఫలం అంటే మనం ఏ విషయంలో అయితే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ విషయంలో మనము జీవము పొందుకుని ఆశీర్వాదకరం ఉంటామని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కరుణానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశను దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి మీ హస్తం తోడుగా ఉంచండి. దేవ, ఇదిగో తండ్రి ప్రభు, నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి మనసును మీరు అనుగ్రహించి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి ప్రభా. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం తండ్రి, యువకులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. వారు ప్రభా, ఇదిగో తండ్రి ప్రేమను ముసుగులోంచి త్రాగుడు, గంజాయి, పాన్ పరాకు, గుట్టిగా ప్రభా ఇటు నుంచి విసర్జింపచేసి దేవ చెడుతనం దూరపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ద కృప దయచేయండి తండ్రి. ప్రభా, ఈ ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. దేవా తండ్రి, రాకపోకలు మీ సహాయం దయచేయండి తండ్రి. చదువుకునే బిడ్డల విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, వారి తరగతులు చదివించండి, మంచి జ్ఞానం నడిపించండి తండ్రి. రాకపోకలు ప్రభాని కృపించండి తండ్రి. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతరం పని ఎంతోమంది చదువుకుని ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగులను దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. మా దేశ పాడి పండినందుకు మీరు ఆశను దీవించండి ప్రభా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిల్లు విడుదలచండి, కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారికి మారుమని దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి తండ్రి. ప్రభా, ఇగో తండ్రి తల్లి బిడ్డ క్షేమం దయచేయండి బాబు. అయా సంఘాల్లో తండ్రి ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఆశ్రమం జరిగించుకోండి తండ్రి. ఎంతోమంది నైనా మరి పుట్టినరోజులు జరిగించుకుంటున్నారు, అంతేకాదు వివాహం రోజులు కూడా జరిగించుకుంటున్నారు ప్రభు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి బాబునికి వందనాలు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.